ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టుంది. ఐపీఎల్ 2027లో నిరాశపరిచిన తర్వాత 2027 కోసం భారీ మార్పులకు సిద్ధమవుతుంది. వార్తలు వినిపిస్తున్నాయి. హార్దిక్ పాండ్యా నిజంగానే సిఎస్కేకి వస్తాడా? ఇంకెవరు చెన్నై టార్గెట్లో ఉన్నారు? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. నమస్కారం అందరికీ. మీరు చూస్తున్నది చువర్ స్పోర్ట్స్ 360. ఈరోజు ఐపీఎల్ 2027కి ముందు సిఎస్కే టార్గెట్ ప్లేయర్స్, ట్రేడ్ రూమర్స్, జట్టు ప్లాన్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఎక్కువ వినిపిస్తున్న పేరు హార్దిక్ పాండ్యా. సోషల్ మీడియాలో కొన్ని క్రికెట్ రిపోర్ట్స్ సిఎస్కేను ట్రేడ్ ద్వారా తీసుకురావాలని చూస్తోంది ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అధికారంగా ప్రకటన లేదు. ఇది కేవలం రూమర్స్ మాత్రమే. హార్దిక్ పాండ్యా వస్తే సిఎస్కేకి ఫినిషింగ్, ఫాస్ట్ బౌలింగ్, ఆల్రౌండర్, నాయకత్వం అన్నీ ఒకే ప్లేయర్స్తో దొరుకుతాయి. నెంబర్ 2 ఆటగాడు బెన్ స్టోక్స్. మాజీ సిఎస్కే ఆటగాడు బెన్ స్టోక్స్ పేరు కూడా అభిమానుల చర్చన వినిపిస్తుంది. మిడిల్ ఆర్డర్కు బలం, కీలక ఓవర్లు వేయగల సామర్థ్యం ఉండడంతో అతనిపై ఆసక్తి కూడా ఉండొచ్చని విశ్లేషణలు భావిస్తున్నారు. అయితే దీనిపై కూడా అధికారంగా సమాచారం లేదు. నెంబర్ 3 డేవిడ్ మిల్లర్. అనువజుడైన ఫినిషింగ్ డేవిడ్ మిల్లర్ కూడా సిఎస్కే రాడర్లో ఉండొచ్చని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. చివరి ఓవర్లో మ్యాచ్ను ముగించే సామర్థ్యం అతని పెద్ద బలం. నెంబర్ 4 మిచెల్ స్టార్క్. చెన్నైకి ఎప్పటి నుంచో ఒక ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్ అవసరమే అభిప్రాయం ఉంది. అందుకే మిచెల్ స్టార్క్ పేరు కూడా వినిపిస్తోంది. పవర్ ప్లే, డెత్ ఓవర్లో అతని అనుభవం సిఎస్కేకి ఉపయోగపడుతుంది. యువ భారత ఆటగాళ్లు. సిఎస్కే ఎప్పటిలాగానే యువ భారత ఆటగాళ్లపై కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంది. భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని కొత్త టాలెంట్ తీసుకురావడం చెన్నై ప్రత్యేకత. సిఎస్కే ఇప్పటికే బలంగా ఉన్న ప్లేయర్లు రుతురాజ్ గైక్వాడ్, కెప్టెన్ సంజు శాంసన్ ఇప్పటికే సిఎస్కే స్క్వాడ్లో ఉన్నాడు. డేవిడ్ బ్రేవిస్, నూర్ అహ్మద్, ఎంఎస్ ధోని భవిష్యత్తుపై ఇంకా చర్చ కొనసాగుతుంది. నా బెస్ట్ ప్లేయింగ్ లెవెల్: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, డేవిడ్ బ్రేవిస్, హార్దిక్ పాండ్యా. ట్రేడ్ జరిగితే రావచ్చు. శివం దుబే, ఎంఎస్ ధోని, జెమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, నథన్ ఎల్లిస్, అశ్విన్ కాంబోజ్. మరి మీ అభిప్రాయం ఏమిటి? హార్దిక్ పాండ్యా నిజంగానే సిఎస్కేకి వస్తాడా, లేదా చెన్నై మరో స్టార్ ప్లేయర్ను తయారు చేస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇంకో టీం కోసం చేయాలో కామెంట్ చేయండి.